వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి ఈవెంట్స్ అన్ని కూడా 18 to 9/06 వరకు అయితే మనకు జరుగుతున్నాయి అని స్టేటస్ లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. వీటికంటే ముందు లాస్ట్ 7 days లో మనకి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటనేది కంప్లీట్ గా మనం ఒకసారి అయితే చూద్దాము. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉండిపోతాయి. ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిజికల్ డేట్ అనేది మీకు ఎప్పుడు పడిందో ఎగ్జాక్ట్ గా 2 days బిఫోర్ మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈవెంట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం 2 days అనేది కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలి. ఈ 2 days కంప్లీట్ గా మన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం ఫిజికల్ డేట్ రోజు చాలా మనం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనము నష్టపోవాల్సి ఉంటుంది. అది ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. 2 days కంపల్సరీగా ముందుగా వెళ్ళిపోండి. ఇన్ కేస్ మీకు ఎక్కడ ఏ సెంటర్ పడిందో వాటన్నిటిని కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 days ముందుగా ఫిజికల్ డేట్ కి ముందు అయితే వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్స్ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా ముందుగా వెళ్ళిపోండి. తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమున్నాయి, అక్కడికి వెళ్లే ముందు మెయిన్ ఇన్స్ట్రక్షన్ చదువుకోకుండా వెళ్ళిపోతే కంపల్సరీగా మనము చాలా నష్టపోతాము. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఏమున్నాయో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది మనకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిలీజ్ అయినటువంటి కింద ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. అడ్మిట్ కార్డ్ టు అపియర్ ఫర్ ద ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ప్రొవిజనల్. సో అడ్మిట్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ కంప్లీట్ గా మెన్షన్ చేశాడు. అదేంటంటే ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ 4 recent photographs. సో 4 recent photographs కంపల్సరీగా తీసుకెళ్లాలని చెప్తున్నాడు. అట్లీస్ట్ 1 photo ఐడెంటిటీ ప్రూఫ్, 1 photo ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. అది కూడా ఏది, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓటర్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, ఐడెంటిటీ కార్డ్ ఏదైనా కూడా తీసుకెళ్లొచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అడ్మిట్ కార్డు ఉండాలి ప్లస్ 4 recent photographs. 4 recent photographs అక్కడ మీరు 2 ఇవ్వాల్సి ఉంటుంది. బట్ 4 అనేది ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చాడు కాబట్టి మీరు కంపల్సరీగా 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. దే షల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇవి లేకుండా వస్తే కంప్లీట్ గా మీరు వెనక్కి రావాల్సిందని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీరు పూర్తిగా చదవండి, మీకే అర్థమవుతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గా మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ ఏంటంటే, మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్మిట్ కార్డ్స్ కూడా ఎక్కడైనా మీరు మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం కంప్లీట్ గా మర్చిపోతాం. సో ఇది కంప్లీట్ గా మర్చిపోయినప్పుడు మనం అడ్మిట్ కార్డు అక్కడ లేకపోతే, ఎందుకంటే 5:30కి మనం అక్కడ వెళ్ళాలంటే మినిమం మనం 5 లోపే అక్కడ ఉండాలి. సో 5 లోపు అక్కడ ఉండాలంటే ఆ టైంలో మనకు అడ్మిట్ కార్డ్స్ ఎవరు కూడా ఓపెన్ చేసి ఉండరు. ఇన్ కేస్ మీరు ఏ సెంటర్కి వెళ్ళినా, అంటే హకీంపేట కానీ, లేదంటే ఆర్సీపురంకి వెళ్ళినా, చంద్రాయణగుట్టకి వెళ్ళినా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఏ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ఉండవు. సో అడ్మిట్ కార్డు కంప్లీట్ గా మీరు జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 4 కూడా మీరు మీ దగ్గర కంప్లీట్ గా పెట్టుకొని ఉండండి. ఇన్ కేస్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. తర్వాత సిఐఎస్ఎఫ్ హకీంపేటకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రౌండ్ అయితే నీట్ గా ఉంటుంది. సో చాలా సార్లు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొన్ని సందర్భాల్లో చూడని వారికి చెప్తున్నాను. సో హకీంపేటకి మీరు డైరెక్ట్ గా సికింద్రాబాద్ నుంచి మనకి డైరెక్ట్ బస్సు ఉంటుంది. సో సికింద్రాబాద్ నుంచి మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో 5:30కి అక్కడ ఉండాలని ఎగ్జాక్ట్ గా మనకి ఇచ్చారు కాబట్టి 5:30కి అక్కడ మనం రీచ్ అవ్వలేని టైంలో ఇన్ కేస్ మీరు క్యాబ్ సర్వీసెస్ అయినా, అదే లేదంటే మీ ఇష్టం, మీరు ఫ్రెండ్స్ తో ఉండి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే, ఎగ్జాక్ట్ గా 5:30 అనేది మనకి టైం ఇచ్చాడు. కానీ ఇన్ కేస్ అక్కడ 6:30కి వెళ్ళినా కూడా సో అలో చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ కూడా అదే టైంకి రారు కాబట్టి. తర్వాత సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ గా హకీంపేట బస్సు ఉంటుంది. సో హకీంపేట బస్ దిగి
మనము ఒక 100 మీటర్స్ ఎగ్జాక్ట్ గా ఒక 100 మీటర్స్ మనం ట్రావెల్ చేస్తే సిఐఎస్ఎఫ్ యూనిట్ వస్తుంది. సో అది కూడా నేను చెప్తున్నాను చూడండి. హకీంపేట, ఇది సికింద్రాబాద్ నుంచి రోడ్ అయితే హకీంపేట బస్ స్టాప్ అనేది ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఈ బస్ స్టాప్ కి రోడ్డు ఇలా స్ట్రైట్ సైడ్ వెళ్ళిపోతే మీకు సిఐఎస్ఎఫ్ యూనిట్ ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మీరు సిఐఎస్ఎఫ్ యూనిట్ దగ్గరికి ఒక రోజు ముందు వెళ్ళి ఉన్నా కూడా పర్లేదు. ఇది హకీంపేటకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. పూర్తిగా చెప్పాలంటే హకీంపేట గ్రౌండ్ పర్లేదు, మనము ఈజీగా ఈవెంట్ కొట్టొచ్చు. తర్వాత బిహెచ్ఎల్ ఆర్షిపురానికి లింగంపల్లి నుంచి మనం వెళ్ళొచ్చు, ఆల్మోస్ట్ దగ్గరే ఉంటుంది. ఈ బిహెచ్ఎల్ దగ్గర కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ ఏవి ఉండవు. ఆల్మోస్ట్ మీరు స్నాక్స్ అయినా ఏవైనా కూడా ముందుగానే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతారు. తర్వాత 5:30 ఈవెంట్ అంటే కంపల్సరిగా అక్కడ 6:30, 7కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ క్యాబ్ సర్వీసెస్ ఎవరైనా బుక్ చేసుకుని వెళ్ళి ఉంటే కూడా ఇంతకుముందు, సో అలానే కూడా వెళ్ళండి. లేదా ఇప్పుడు కొత్తగా వెళ్తున్నటువంటి వాళ్ళైతే ముందుగానే ఒక రోజు ముందుగా అక్కడికి వెళ్ళినా కూడా పర్లేదు. సో గ్రౌండ్ అయితే నీట్ గా ఉంటుంది. ఇంకొకటి, మనం 2.5 కిలోమీటర్స్ పరిగెత్తిన తర్వాత 2.5 మరి బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది. అంటే 2.5 దగ్గర మనకి ఒక పోలీస్ జీప్ ఆగి ఉంటుంది. అక్కడ కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ తీసుకొని మరలా తిరిగి మనము ఈ బిహెచ్ఎల్ యూనిట్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ యూనిట్ దగ్గర మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎంట్రీ టైంలో ఏం జరుగుతుంది అనేది చాలా మంది కామెంట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఫస్ట్ మీరు ఎంట్రీ చేసిన అంటే ఎంట్రీ ఇక్కడ దేంట్లోనైనా ఎంట్రీ అయిన వెంటనే మీ అడ్మిట్ కార్డు చూసి మిమ్మల్ని లోపలికి పంపించినప్పుడు మీ వస్తువులన్నీ కూడా ఒక చోట పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని హైట్ మెజర్మెంట్ చూడడానికి పిలిచినప్పుడు హైట్ మెజర్మెంట్ లో అక్కడ ఎవరైతే ఓకే అవుతారో వాళ్ళని కంప్లీట్ గా గ్రౌండ్ దగ్గరకు తీసుకెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే హైట్ లో ఇక్కడ లిఫ్ట్ అయిపోతారో వాళ్ళని అలా కూర్చోబెట్టేస్తారు. సో ఈవెంట్ అయిపోయేంత వరకు కూడా అలానే కూర్చోబెట్టేస్తారు. సో ఇన్ కేసు 169 పాయింట్ సంథింగ్ అలా ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి, మెజర్మెంట్ చూసుకోండి. సో 170 కంపల్సరిగా లేను నేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఒకసారి వెళ్ళి మీరు ట్రూ ఎక్స్పీరియన్స్ చూడండి, ఎందుకంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పడానికి అవసరం అవుతుంది. సో ఇది బిహెచ్ఎల్ యూనిట్ లో మనకి ఈ 2.5 కిలోమీటర్స్ కూడా కిందకి వెళ్ళి పైకి రావాల్సి ఉంటుంది. సో సెకండ్ టైం అంటే సెకండ్ రౌండ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం టఫ్ గానే ఉంటది. సో కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వచ్చేటప్పుడు మాత్రం కంప్లీట్ గా 2.5 ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి, ఎత్తు ఉంటుంది కాబట్టి వీళ్ళంత త్వరగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ తర్వాత చంద్రాయణగుట్ట విషయానికి వస్తే, చంద్రాయణగుట్టలో మనకు జరిగే విషయం ఏంటంటే, సో పూర్తిగా గ్రౌండ్ అయితే ఉండదు కాబట్టి, మనకి రోడ్ అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ ఒక ట్రాక్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 8 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 200 మీటర్స్ ట్రాక్ ఇలా ఇవ్వడం కానీ, లేదంటే ఫస్ట్ ఈ 200 మీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 8 రౌండ్స్ కంప్లీట్ చేయడం కానీ ఇలా మాక్సిమం ఉంటది. సో ఒకసారి మీరు ఏది అనేది చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే బిహెచ్ఎల్ ఎక్స్పీరియన్స్, హకీంపేట ఎక్స్పీరియన్స్ నాకు ఓన్ గా ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి వీటి గురించి షేర్ చేస్తున్నాను. చంద్రాయణగుట్ట గురించి ఎవరికైనా తెలిసి ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మన వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సిఐఎస్ఎఫ్ యూనిట్ మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నటువంటిది సిఐఎస్ఎఫ్ కూడా ఓన్ గా 5 కిలోమీటర్స్ ఓన్ గా వరుసగా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ అలవోకగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఏటవాళ్ళ రోడ్డు ఉంటుంది. సో 2.5 తగ్గుకెళ్ళి తర్వాత ఎత్తుకు రావాల్సిన అట్లాంటి ఏమీ కూడా లేదు. సో అది ఒకసారి చూసుకోండి. వైజాగ్ అయితే చాలా సింపుల్ గానే ఉంది. మన వాళ్ళు ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో మనకు 170 మీటర్స్ అనేది మనకి ఇచ్చాడు. సో ట్రైబల్స్ ఎవరైనా ఉంటే ట్రైబల్స్ కి తక్కువగానే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఈవెంట్ కి అయితే కంపల్సరీగా అటెండ్ అవ్వండి, జాబ్ కూడా సింపుల్ గానే వస్తుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ మనకి 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడు కంప్లీట్ గా మీరు మార్నింగ్ టైంలో ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసినది ఒక ఎత్తు, అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసేది ఒక ఎత్తు. సో అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు అంత స్టార్టింగ్ లో ఒక బ్యాచ్ అనేది ఏదైతే పరిగెత్తుందో దాంతో పాటు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. సో మీరు ఈవెంట్ ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఈవెంట్ లో అయితే కొట్టలేరు. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు. మినిమం 3 months ఆల్రెడీ ఈవెంట్ గురించి పూర్తి క్లారిటీ ఉండి 3 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా కొట్టేస్తారు. ఈ టైంలో ఇంత షార్ట్ టైంలో అయితే ఎవరు కూడా కొట్టలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇసుకలో అంటే బీచ్ రోడ్ కానీ లేదంటే మీరు మీ ఊర్లలో వంక అట్లాంటివి ఏవైనా ఉంటే కూడా వాగు వంకలు, సో అట్లాంటి వాటిలో రన్నింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇది అంతా కూడా సింపుల్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ 5 kilometers కూడా మనం సింపుల్ గా 24 minutes లో అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇది సిఎస్ఎఫ్ వైజాగ్ అయితే సింపుల్ గానే 21-22 minutes లోనే కంప్లీట్ చేస్తారు. సో చంద్రయాన్ గుట్టది కొంచెం టఫ్ గానే ఉంటది. హకింపేటది బెటరే, ఆర్సీపురంది బెటరే. సో బట్ ఆర్సీపురంది కిందికి వెళ్ళి మళ్ళీ తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. పైకి వచ్చేటప్పుడు కొంచెం టఫ్ గా ఉంటుంది, అది చూసుకొని పరిగెత్తండి. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటే అవి చెప్పండి. సో తర్వాత మీకు వచ్చినటువంటి ఈ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ అడ్రస్లు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ అడ్రస్లు ఇవి. సో ఇది మీరు కనిపిస్తుంది మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ టైం 28:05 అని ఇచ్చాడు. ఇది బిహెచ్ఈఎల్ యూనిట్ హైదరాబాద్ ఆర్సీపురం. సో ఇది ఆర్సీపురంకి సంబంధించినటువంటిది. ఒకసారి ఆర్సీపురం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది మనకి, అదేంటంటే హకింపేటకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు. దీంట్లో 1805 సిఎస్ఎఫ్ ఎన్ఐఎస్ఏ హైదరాబాద్ పోస్ట్ హకింపేట్ సికింద్రాబాద్. సో ఇది ఈ అడ్రస్. ఇన్ కేసు ఎవరైనా మన చంద్రయాన్ గుట్ట కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరైనా పడి ఉంటే సెంటర్స్, వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ కేసు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి వాటి గురించి క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ లో చెప్పండి. నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరైతే ఈవెంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెంట్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా తర్వాత చెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అది. సో ఫస్ట్ ఈవెంట్ ప్రాక్టీస్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే కూడా నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.